భక్తికి పరీక్ష, విశ్వాసానికి పరీక్ష, నిరీక్షణకు పరీక్ష, ప్రవక్తనకు పరీక్ష, మాటలకు పరీక్ష. ఇంకా చాలా ఉన్నాయి. ప్రతిదానికి మీరు పరీక్ష అనేది జోడించుకోనండి. అబ్రహాముకు దేవుడు పరీక్ష పెట్టాడు. అబ్రహామును బట్టి మనకు కూడా పరీక్ష ఉంటుందని గ్రహించగలిగే ఆత్మకార్యం పరిశుద్ధాత్ముడు మనలో జరిగించునుగాక. ఆమెన్. భక్తులకి ఏ విధంగా పరీక్ష పెట్టాడో దేవుడు, నీ ఆత్మీయ జీవితానికి కూడా అటువంటి పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షలో నిలబడతావా, కోలబడిపోతావా? ఈ పరీక్షకు నిలదొక్కుని నిలబడి ఎదురాడి పోరాడి జయించగలిగితే జయ జీవితం నీకు రావడమే కాదు, కిరీటం నీ కొరకు దాచబడి ఉన్నది. గట్టిగా స్తోత్రం చెప్పండి.